హలో. నమస్తే సార్. మీ అబ్బాయి గారు ఆఫీస్కి వచ్చారు. వచ్చి రాగానే ఛార్జ్ తీసుకొని అప్పుడే స్టాఫ్తో మీటింగ్ కూడా మొదలుపెట్టారు సార్. ఓ వెరీ గుడ్. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఎప్పటికప్పుడు ఇలాగే అప్డేట్ చేయి. అక్కడ జరిగే ప్రతి విషయం పిన్ టు పిన్ నాకు తెలియాలి. అదేంటి సార్, ఒకప్పుడంటే రాజేశ్వరి మేడం ఉన్నారు కాబట్టి ఇక్కడ జరిగేవన్నీ మీరు తెలుసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మీ అబ్బాయి మీదే మీరు నిఘా వేయమంటున్నారు. ఈ కంపెనీకి మీ అబ్బాయి సీఈఓ కదా సార్. అలాంటప్పుడు మీ అబ్బాయి మీద మీకు నమ్మకం లేదా? చూడు, నేను నిన్ను అక్కడ పెట్టింది నేను చెప్పిన పని చేయడానికి, నాకు ఇలాంటి వెధవ సలహాలు ఇవ్వడానికి కాదు. ఈ లోక్నాథ్ ప్రపంచంలో ఎవరిని నమ్ముతాడో తెలుసా? తెలీదు సార్. లోక్నాథ్ని అంటే నన్ను. ఈ ప్రపంచంలో నేను నన్ను తప్ప ఇంకెవ్వరిని నమ్మను. అది నా కొడుకైనా, నా భార్య అయినా, నా కోసం నమ్మకంగా ఉన్న నా మనుషులైనా సరే నేను అస్సలు నమ్మను. అది ఈ లోక్నాథ్ స్పెషాలిటీ. సో ప్రశ్నలు వేయడం మానేసి చెప్పింది చెప్పినట్టు చేయి. అక్కడ జరిగింది జరిగినట్టు నాకు చెప్పడానికే నీకు కట్టలు కట్టలు డబ్బులు ఇస్తున్నాను. అలా కాదని తేడా వస్తే నా గురించి నీకు తెలుసు కదా, డబ్బు తీసుకునే చేతుల్నే నరికి నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను. బీ కేర్ఫుల్. మీ గురించి తెలుసు కూడా నేను తప్పు చేస్తానా సార్? మీరు చెప్పింది చెప్పినట్టే చేస్తాను సార్. ఏదో పిల్లలు కలవాణ్ణి, దయచేసి కోపగించుకోకండి సార్. ఇక మీదట ఇక్కడ చీమ చిటుక్కుమన్నా సరే మీ చెవిలో చేరవేయడానికి నేను ఒకడిని ఉన్నాను సార్. మీరు రిలాక్స్ అవ్వండి, నేను ఉన్నా కదా సార్. లోక్నాథ్, నీకు నచ్చకపోయినా మెట్టు మెట్టు దిగి తప్పదని ఫీల్ అయ్యి నీ చేతులతోనే అన్నీ చేసుకుంటూ వచ్చేలా చేస్తాను. ఇప్పుడు ఈ చీరలు నగలు నా దగ్గరికి వచ్చినట్టు ఇంకా ఇంకా నువ్వు ఊహించని విధంగా నీ చేతులతోనే నీ ఆస్తిని కూడా తీసుకొచ్చి కాళ్ల ముందు పెట్టేలా చేస్తాను. నీ ఇంటిని, నీ ఆస్తిని నా గుప్పెట్లోకి తెచ్చుకొని మీ అందరినీ ఒక ఆట ఆడిస్తాను. నేనిప్పుడు పెట్టబోయే టార్చర్ వల్ల మీరు అల్లాడిపోయేలా చేస్తాను. తండ్రి కొడుకులను విడదీసి మీలో మీరే కొట్టుకుని చచ్చేలా చేస్తాను. అది చూసి ఆనందించి నా పగ తీర్చుకుంటాను. ఎవరైనా ఉంటే నా ముఖాన ఒక కప్పు కాఫీ తగలెట్టండి. ఇక్కడ జరుగుతుందంతా చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంటే నీకు మాత్రం కొంపలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా కాఫీ కావాలంట. కాఫీ అంటే ఏంటే? నీ కడుపు మండితే నా కడుపు కాల్చుకోమంటావా? మరి ఏమైందని అంత గగ్గోలు పెడుతున్నావు? ఏమైందా? జరగాల్సిందంతా జరిగిపోతుంది. నీ సుపుత్రుడున్నాడే, అదే నా అన్న. మారాడో, మారుతున్నాడో, లేక మారినట్టు నటిస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఏకంగా సరస్వతి వదిన బంగారం అంతా తీసుకొచ్చి ఆ పార్వతి చేతిలో పెట్టి ఆయనకి కాబోయే చిన్న కోడలు, అదే ఆ వగలాడి వేణకి ఇవ్వమన్నాడు. అది చూసి నా కడుపు మండిపోయింది. ఎంతలా కొంపలో జరుగుతుంటే ఏమైందని తాపీగా అడుగుతున్నావా? ఏంటి నువ్వు చెప్పేది? నా కోడల నగలు ఆ పనికిమాల పిల్లకిచ్చాడా? ఏమైంది వీడికి? పిచ్చాను పట్టిందో? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పటికే అది చెప్పిందే వేదంలా అయింది. ఇక వీడు ఏకంగా దానికి పెత్తనం మొత్తం ఇచ్చేస్తే ఇక ఎప్పటికీ ఇంట్లోంచి బయటికి వెళ్ళదు. మొత్తం దాని గుప్పెట్లోనే పెట్టేస్తే ఇక దానికి ఎదురెళ్ళటం అసాధ్యమే తల్లి. ఇలా ఎప్పటికీ జరగడానికి వీల్లేదు. ఈ ఇంట్లో ఏం జరిగినా, ఎవరు మారినా నేను అనుకున్నది మాత్రం చేసి తీరుతాను. దానికి ఇంట్లో మొత్తం పెత్తనమిచ్చినా, ఆఖరికి ఇంటికి అదే అధిపతి అయినా సరే నేను ఏదో ఒక రకంగా దాన్ని తిప్పి కొడతాను. అలా జరక్కపోతే ఈ ఇంట్లో నుంచి దాన్ని కాకపోయినా దాన్ని చంపి దాని శవాన్నైనా పంపిస్తాను. ఇదంతా జరగడానికి నాకు కావాల్సింది ఒక్క అవకాశం. ఒకే ఒక్క అవకాశం దొరికితే చాలు.
నేను అనుకున్నది చేసి దాన్ని ఈ ఇంట్లోనే గొయ్యి తీసి కప్పెడతాను. ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ? ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ? అవునో కాదో అడిగేవి లేదా మౌనమా? పగ సాధించే పంతమ్మా నీ చెలిమే పంచు. కార్తీక్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఏ మీకు చెప్పి బయటకెళ్ళాలా? అయినా మీరందరూ బానే ఉన్నారు కదా, ఇక నేనేమైతే మీకెందుకు, ఎక్కడికెళ్తే మీకెందుకు? మీకు కావాల్సింది వాళ్ళంతా సంతోషంగా ఉండటం అంతేగా. అదేంటి బాబు మీరు నేను అంటున్నావు? నువ్వు మాకేవీ కావా? నీకోసం మేం బాధపడ్డం లేదా? అక్కడ మీ అమ్మ, ఇక్కడ నేను. నువ్వేమైపోతావోనని కుమిలి కుమిలి ఏడుస్తున్నావు. అది నీకు అర్థం కావట్లేదా బాబు? ఆ, ఏమన్నారు? అక్కడ మా అమ్మ, ఇక్కడ మీరు, ఇద్దరు నా కోసం బాధపడుతున్నారా? అంతలా బాధపడేవారే అయితే మీ కొడుకు బాగుండాలని మీరు, తన కొడుకు ఏమైపోయినా పర్లేదు, ఆ కుటుంబానికి ఏ చెడు పేరు రాకూడదని అక్కడ ఆవిడ, వీరిని నా దుర్మార్గుడికిచ్చి పెళ్లి చేయరమ్మా. నేనెంతో బతిమలాడి అడిగాను నా వీరని నాకు ఇచ్చేయండి అని. కానీ మీరేం చేశారు? బలవంతంగా వీరని ఒప్పించి నా కాకుండా చేశారు. చింత చేస్తూ ఏమీ తెలియని వాళ్ళలాగా నా గురించి బాధపడుతున్నామని నటిస్తున్నారు. మీరందరూ ఎన్ని ఆలోచనలు చేసినా వీరని నాకు దూరం చేయలేరు. నేను ఏం చేశానే సరే నా వీణ నేను దక్కించుకుంటాను. చూస్తూ ఉండండి. కార్తీక్, కార్తీక్, కార్తీక్ బాబు ఆగు. కార్తీక్, నేను చెప్పేది విను.